నడుము నొప్పి అంటేనే ప్రత్యక్ష నరకానికి నిదర్శనం. వెన్నులో జలధరింపులా, నడుములో సూదిపోట్లలా, వీపు మీద సమ్మెట్టుపోటులా బాధిస్తుంది. నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు ఎక్కడా కాసేపు కుదురుగా కూర్చోలేం, స్థిమితంగా పడుకోలేం. ఒక్క మాటలో చెప్పాలంటే నడుము నొప్పి అనేది పక్కలో బల్లెంలా వేధిస్తుంది. ఇవాళ మారిన మన జీవనశైలి, అలవాట్లు, కూర్చునే తీరుతెన్నులు సరిగ్గా లేకపోవటం ఇవన్నీ మనకు నడుము నొప్పిని శాపంగా తెచ్చిపెడుతున్నాయి. వేధించే నడుము నొప్పికి ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నడుము నొప్పికి కారణాలేంటి? ముఖ్యంగా నడుము నొప్పి కారణాలు వచ్చేసేసి ముఖ్యంగా ఎక్కువ 80% మందిలో అది కండరాల నొప్పులే అవుతాయండి. ఏదైనా ఎక్కువ వర్క్ చేసినప్పుడు కానీ, లేకపోతే బరువులు ఎత్తినప్పుడు కానీ, ఏదైనా రాంగ్ పోస్చర్లో ఏమైనా పనులు చేసినప్పుడు కానీ సడన్గా బ్యాక్ పెయిన్ అనేది రావడం, అది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కానీ ఒక 20 to 30% ఆఫ్ ద పేషెంట్స్లో అండి డెఫినెట్గా లోపల ఏదైనా డిస్క్ ప్రాబ్లం ఉండడం కానీ, లేకపోతే వయసు రీత్యా వచ్చే అరుగుదల వల్ల ఆ స్పైనల్ కార్డ్ వెళ్ళే దోవ మూసుకుపోవడం కానీ, కాళ్ళకు వచ్చే నరాల మీద ఒత్తిడి పెట్టడం కానీ, అంటే మనం కామన్ భాషలో మాట్లాడుకునే సయాటిక్ అలాగా రకరకాల కారణాలు ఉంటాయి. దాంతోపాటుగా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్, ఫ్రాక్చర్స్ అండ్ ఇంకా రేర్ కేసెస్లో కొన్నిసార్లు ట్యూమర్స్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుందండి. నడుము నొప్పితో తలెత్తే ఇబ్బందులు ఎలా ఉంటాయి? ఒకవేళ కేవలం అది కండరాల నొప్పి వల్లే అయితే కనుక ఏదైనా పని చేస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా బరువులు ఎత్తుతున్నప్పుడు మాత్రమే నొప్పి అనేది అనిపిస్తుందండి. కానీ డిస్క్ జారడం వల్ల, లేకపోతే డిస్క్ స్లిప్ వల్ల, లేకపోతే లంబార్ కెనాల్ స్టీనోసిస్ అంటారు, అంటే స్పైనల్ కార్డ్ వెళ్ళి దోవ మూసుకుపోవడం, అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే నడుము నొప్పితో పాటు చట్రంలోకి, కాళ్ళలోకి, కింద అరికాల దాకా షూటింగ్ పెయిన్, అంటే కరెంట్ షాక్ కొట్టినట్టుగా కింద దాకా నొప్పి, అరికాళ్ళ మంటలు ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. విశ్రాంతి తీసుకోవడం, నేలపై పడుకోవడం ద్వారా నడుము నొప్పి తగ్గుతుందా? రెస్ట్ ఒక 1 to 2 days తీసుకుంటే తగ్గే నడుము నొప్పికి డెఫినెట్లీ అది అడ్వైస్ చేస్తాం. బట్ ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్, లాంగ్ టర్మ్లో మంచానికి మాత్రం అతుక్కొని ఉండమని మాత్రం ఏ డాక్టర్ సజెస్ట్ చేయరండి. అలా మంచానికి అతుక్కోవాల్సిన పరిస్థితి వస్తున్నట్టయితే డెఫినెట్గా మీరు దగ్గరలో ఉన్న స్పైన్ సర్జన్ని కన్సల్ట్ చేయడం మంచిది. 3 రోజులకు మించి బెడ్ రెస్ట్ తీసుకున్నా కూడా నొప్పి తగ్గట్లేదు అంటే డెఫినెట్లీ దానికి మెడికల్ అటెన్షన్ అనేది కావాలి. మనం పడుకునే పోస్చర్, అంటే మనం పడుకునే విధం అండ్ మనం పరుపు అనేది మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. అలా అని చెక్క మీద పడుకోమని కానీ, నేల మీద పడుకోమని కానీ నేను చెప్పను. ఒక మోస్తరుగా మెత్తగా ఉండే పరుపు మీద పడుకుంటే చాలు. నడుము నొప్పికి పెయిన్ కిల్లర్లు వాడొచ్చా, వాడకూడదా? ఒకవేళ కండరాల నొప్పి అనుకోండి, 5 రోజుల నుండి వారం వరకు నొప్పి బిళ్ళలు వాడుకోవడం సహజమే. కానీ దీర్ఘకాలికంగా పెయిన్ కిల్లర్స్ అనేవి వాడటం అంత మంచిది కాదు. ఏదైనా నొప్పి మీకు కనీసం 2 వారాలకు మించి పెయిన్ కిల్లర్స్ అవసరం పడుతుంది అంటే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడమే ఉత్తమం అండి. నడుము నొప్పి విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? ముఖ్యంగా బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి క్లినికల్ ఎగ్జామినేషన్. వాళ్ళని హెడ్ టు టో, తల నుంచి కింద బొటన్ వేలు దాకా మొత్తం అంతా క్లియర్గా ఎగ్జామిన్ చేయాల్సి వస్తుందండి. ఎక్కడ ప్రాబ్లం ఉంది, అంటే మెడలో ప్రాబ్లం వల్ల ఇది జరుగుతుందా, లేకపోతే ఈ డొక్కల భాగంలో ప్రాబ్లం వల్ల జరుగుతుందా, లేకపోతే నడుంలో ఇబ్బంది ఉందా, ఏంటి అనేది మనం క్లియర్గా ఫస్ట్ ఎగ్జామినేషన్లో మనకి ఒక 70% ఆఫ్ ద ఐడియా వస్తుందండి. తరువాత ఎక్స్రే తీయించుకొని చూసుకుంటాం. ఎక్స్రేలో కూడా మనకి ఆ ఎముక కండిషన్ ఎలా ఉంది, ఆ నరం వచ్చే దోవ ఏమైనా మూసుకుపోయిందా లేదా అనేది దాంట్లో కూడా మనకి చాలా వరకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందండి. కొన్నిసార్లు ఏంటంటే ఒకవేళ నొప్పి 6 వారాలకు మించి ఉన్న, మందులు వాడుతున్నా, ఎక్సర్సైజులు చేస్తున్నా, ఫిజియోథెరపీ చేయించుకున్న నొప్పి కనుక తగ్గకపోతున్నా, లేకపోతే బరువు తగ్గుతున్నా, ఆకలి తగ్గిపోతున్నా, విపరీతమైన నొప్పులు, విపరీతమైన కాళ్ళ మంటలు, లేకపోతే కాళ్ళు చచ్చుబడిపోయిన స్టేజ్ల్లో అప్పుడు మాత్రం కంపల్సరీ ఎంఆర్ఐకి వెళ్ళాల్సి వస్తుందండి. నడుము నొప్పికి చికిత్స ఎలా ఉంటుంది? ఫస్ట్ ఎప్పుడు కూడా మెడికల్ మేనేజ్మెంట్, అంటే ట్యాబ్లెట్స్తోనే నయమయ్యే విధంగా చూస్తాం. ట్యాబ్లెట్స్తో పాటు ఫిజియోథెరపీ అవసరమైతే సజెస్ట్ చేస్తామండి. లేకపోతే వాళ్ళకి ఏదైతే ఎక్సర్సైజెస్, నడుము కండరాలు గట్టి పట్టడానికి, మెడ కండరాలు గట్టి పట్టడానికి ఎక్సర్సైజెస్ మేమే ఇక్కడ క్లినిక్లో చెప్తాం. ఇన్ కేస్ మెడిసిన్స్కి, ఫిజియోథెరపీకి కూడా రెస్పాన్స్ రాకపోతే అప్పుడు కూడా పెయిన్ మేనేజ్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయండి. పెయిన్ మేనేజ్మెంట్ ఆప్షన్స్ అంటే ఏదైతే నరం ఒత్తుకుంటుందో అక్కడికే వెళ్ళి మెడిసిన్ డెలివర్ చేయడం, లేకపోతే ఎపిడ్యూరల్ బ్లాక్స్, ట్రాన్స్ఫరామినల్ బ్లాక్స్ అని ఇంజెక్షన్స్ ఉంటాయండి. అలాంటి ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పేషెంట్స్ ఇంకా సర్జరీని ఎస్కేప్ చేయొచ్చు. ఇవన్నీ కాని పక్షంలో కూడా అప్పుడు లాస్ట్ ఇన్ కేస్ పేషెంట్కి బెటర్ అవ్వట్లేదు అంటే అదే ఒక సిచ్యువేషన్లో మేము సర్జరీకి
ప్రొసీడ్ అవుతాము. నడుము నొప్పి నివారణ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ మధ్యకాలంలో మనం నడునొప్పి అనేది 80% ఆఫ్ ద కేసెస్ 20 to 40 ఇయర్స్ మధ్యలోనే చూస్తున్నామండి. అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో కానివ్వండి, లేకపోతే రెగ్యులర్గా బైక్స్ మీద తిరిగే వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి మేజర్గా ఏంటంటేనండి వాళ్ళ నడుము పోస్చర్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే మెకానికల్ పెయిన్ అంటే మెకానికల్ రిజల్ట్స్ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ అనేది చాలా వరకు నివారించగలుగుతాం. ఒకవేళ స్లిప్ డిస్క్ అంటాం చూడండి, ఈ మధ్య కొద్దిగా యంగ్ పీపుల్లో కూడా ఎక్కువ చూస్తున్నాం. అంటే స్మోకింగ్ వల్ల కానివ్వండి, ఆల్కహాల్ వల్ల కానివ్వండి, డీహైడ్రేషన్ వల్ల కానివ్వండి, లేకపోతే కొన్నిసార్లు జెనెటిక్ రీజన్స్ వల్ల కానివ్వండి, ఈ యంగ్ పీపుల్లో కూడా ఈ మధ్య డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాం. అలాంటి వాళ్ళకి కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసుకోండి, పోస్చర్ సరిగ్గా ఉంచుకోవడానికి చూడండి, డైలీ 3 liters ఆఫ్ వాటర్ తీసుకోండి, ఎడిక్వేట్ హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి మానేసేయండి, అండ్ డైలీ ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ. నడుము నొప్పి సమస్యగా మారకూడదంటే ముందుగా మన బరువును అదుపులో ఉంచుకోవాలి. అలాగే మనం కూర్చునే తీరుతిన్నులు, భంగిమలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. నడుము నొప్పి మొదలైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.